హాయ్ అండి. నా పేరు రాజా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఆంధ్రప్రదేశ్‌లో మనకి ఈ ఆగస్ట్ 15 అనగా శుక్రవారం వస్తది. సో, ఆ రోజు నుంచయితే మనకి అందరికీ మహిళలందరికీ ఉచిత బస్ అనేది స్కీమ్ అనేది గవర్నమెంట్ అనేది అఫిషియల్‌గా లాంచ్ చేస్తుందండి. మీకైతే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ ఉండాలి. లేకపోతే మిమ్మల్ని అలో చేయరు. సో, ముందుగా మనకి ఈ పథకం గురించి తెలుసుకుందాం. సో, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది సూపర్ సిక్స్‌లో భాగంగా ఈ మహిళలకందరికీ ఉచిత బస్సు స్కీమ్ అనేది లాంచ్ చేస్తుంది ఆగస్ట్ 15 నుంచి. దీనికి స్త్రీ శక్తి అనే పథకం అంటే స్త్రీ శక్తి అనే పేరు పెట్టింది. ఈ పథకానికి ఎవరు ఎలిజిబుల్ అంటే, సో మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఎలిజిబులే. కానీ వాళ్ళు ఇక్కడ మాత్రమే నివాసం ఉండాలి. పర్మనెంట్ అడ్రెస్ అనేది ఇక్కడ మాత్రమే ఉండాలి. డాక్యుమెంట్‌లయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఏదో ఒకటైతే మీతో పాటు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. లేకంటే మిమ్మల్ని బస్‌లోకి ఆ ఫ్రీ స్కీమ్ టికెట్ అయితే మీకివ్వరు. తర్వాత ఏం చేయాలంటే బస్‌లోకి ఎక్కిన తర్వాత మనమైతే టికెట్ తీసుకోవాలి. దానిపైనైతే మనకి జీరో ఫేర్ అని టికెట్ ఇస్తారు. సో, తర్వాతేంటంటే, మనం రాష్ట్రంలో ఏ జిల్లా నుంచైనా ఎక్కడికైనా ప్రయాణించొచ్చు. ఇంతకుముందయితే మనకి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముందేమో మీరు ఆ జిల్లా వరకు మాత్రమే ట్రావెల్ చేయొచ్చని చెప్పారు. కానీ నిన్న ఒక అన్నదాత సుఖీభవ స్కీమ్ లాంచ్ అయింది గదా! అప్పుడేం చెప్పారంటే, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ప్రయాణించని జెప్పారు. ఇదైతే మహిళలకి చాలా శుభవార్త అయితే జెప్పాలి. సో, తర్వాత ఇంకా మనం ఏ బసెస్‌లో ట్రావెల్ చేయొచ్చు అంటే ఏ బస్సులో మనం ఉచితంగా ప్రయాణించవచ్చు అనేది చూసుకుంటే, సో, పల్లె వెలుగు బస్సులున్నాయి గదండీ! పల్లె వెలుగు బస్సులు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు, సిటీలో అయితే సిటీ బసెస్, సిటీ ఎక్స్‌ప్రెస్ బసెస్ ఉంటాయండి. ఈ 4 రకాల బస్సుల్లో మాత్రమే మీరు ఉచితంగా ప్రయాణించవచ్చు. తర్వాత ఏ బసెస్‌లో ఉచిత ప్రయాణం చేయరాదు అంటే, ఇవి ఏసీ బసెస్ ఉంటాయి గదండీ! ఏసీ బసెస్, సూపర్ లగ్జరీ బసెస్‌లో మీరు బసెస్ ఎక్కితే అక్కడ మాత్రం మీకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మీకు వర్తించదు. సో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇప్పటికి సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్‌ని, సో, ప్లీజ్ సబ్స్క్రైబ్. అక్కడ కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటది. ఆ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎలాంటి కొత్తగా ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ గురించి కొత్త వీడియోస్ ఏదైనా చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తదండి. థాంక్ యూ.